సోమన్న మన అందరి అభిమాన గాయకుడు వారి యొక్క అమూల్యమైన మంచి పాటతోని మనం యొక్క సభను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని కూడా కోరుచున్నాం. అన్నగారు. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి వేదిక మీద ఉన్నటువంటి మన జాతి నేతలకు గట్టిగా చప్పట్లతో మనమందరం ఒకసారి ఉద్యమ వందనాలు చెప్దాం. ఇంత సప్పగనా? సప్పట్లో ఇంత సప్పగనా? యుద్ధ నౌక వరంగల్ 30 సంవత్సరాలుగా అంటరాని తనము బాధ చూసి కన్నాయను ఎరబాసి. అన్న దయచేసి ఆ ఒక్కటి రుమాలు చుట్టి కండ వేసి మీరందరూ కూడా సైడ్ జరగాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా దామన్న ముందు పాట పాడుతున్నాను. మా దామన్న 10 మంది ధైర్యం మా దామోదర్ రాజ నరసింహన్న. నేను జోగేట గడ్డ మీద బట్టి ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి వాడ తిరిగితే ప్రజలు ఆలేరు గడ్డ మీద, తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎదురులేని నాయకుడు మోత్కుపల్లి నరసింహులన్న. విప్లవోద్యమంలో తుపాకీ భుజానికి వేసుకొని నల్లమల్ల దండకారణ్యంలోకి పోయి ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు పోలీసుల చేతికి చిక్కిందాట అంటే అయ్యో ఉన్న ఒక్కడు మాకు దూరం అవుతాడా అని ఏడ్చినం, కన్నీళ్లు పెట్టినం. తుపాకీని బుల్లెట్ను వదిలిపెట్టి బ్యాలెట్కొచ్చి నకరకల్లు చరిత్రను తిరగరాసిన నాయకుడు నా వేముల వీరేశమన్న. అల్లంపూరు గడ్డ మీద, జోగులంబ సాక్షిగా అల్లంపూరు గడ్డ మీద కులాల అట్టడుగు వర్గాల బిడ్డ నా అన్న సంతతన్న గెలుపైన ఓటమైన నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి వాళ్ళ జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడు. తుంగతుర్తి గడ్డ మీద ఒక పాడుమొకపోడు, పేడుమూతోడు, బువ్వ కాదు ఇసుక బుక్కి బతికేటువంటి ఒక ద్రోహి దొంగ అక్కడ ఉంటే స్థానికుడే కావాలి, నా మాదిగ బిడ్డే కావాలని చెప్పి పోరాటం చేసినాం. నేను కన్న బిడ్డ నా కన్న బిడ్డ సైతం నిండు గర్భిణితో లైన్లో నిలబడి ఎవరికేస్తావు బిడ్డ ఓటు అంటే నువ్వు చేసిన పోరాటం అంతా స్థానికులకే కావాలన్నావు కదా, మాదిగ బిడ్డకే కావాలన్నావు కదా, నేను మందుల సామాన్లకే వేస్తానా అని చెప్పి నా బిడ్డ చెప్పింది. అట్లా వేల మంది కనుక జాతి వచ్చింది నా జాతి బిడ్డకు. రికార్డు బద్దలు కొట్టిన మహానుభావుడు వేముల వీరేశమన్న. ఇక్కడ మహోన్నతమైనటువంటి అన్నలు మా సత్తన్న, లక్ష్మణన్న, మా కాల యాదన్న వీళ్ళందరి సమక్షంలో ఒక్క పాట నేను పాడి కూర్చుంటా. తర్వాత వాళ్ళ మాటలు విందామా? మన ప్రిన్సిపల్ అయినటువంటి మా అన్న కాశీమన్న వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మా కాశీమన్నకు. మా కాశీమన్నకు దండాలు చెప్తూ మా వరకుమార్ వచ్చిండు ఇక్కడికి.
ఉపకారులు వచ్చారు, కాకారులు వచ్చారు, పాత్రికేయులు వచ్చారు. పేరు పేరున మీ పాదాలకు తలచి వందనాలు చెప్తా ఉన్నా. పేమర్తి రవణ ఈ మధ్యకాలంలో నాయకుడు ఆయన బుద్ధిజం గురించి మాట్లాడతాడు, బుద్ధిని మాటలు మాట్లాడతాడని కొంచెం గౌరవం ఉండే నాకు. కానీ మొన్ననే ఏదో ఒక సభలో మాట్లాడుతూ ఒక వ్యభిచారి కన్నా విలువలు ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, కానీ వాడికి ఏవి కూడా లేవు. వాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని వాడు వీడంటుండు, వాడు యుద్ధ నౌకనో ఏ నౌకనో అని ఒక పదజాలాలు పెట్టి పూటకొక్క పార్టీ మారేటోడు వాడు అని చెప్పి ఒక్క మాల మహానాడు సంఘం నాయకుడు ఈ మధ్యలో మాట్లాడినటువంటిది నన్ను ముందు ఒక చిన్న మాట చెప్తాను, పర్మిషన్ మారుడనే విషయం దిగంబరంలే నువ్వు నాకు అనే మాట నీలాగా నేను మాట్లాడట్లేను, సంస్కారవంతంతో మాట్లాడుతున్నాను. దిగంబర కాంలే రాజకీయాల మార్పు గురించి మాట్లాడితే నన్ను కాదు నువ్వు అడిగేది, నీ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామిని అడుగు. రాజకీయాలు మార్పు గురించి మాట్లాడితే వివేక్ వెంకటస్వామిని అడగాలి. ప్రశ్నించే గొంతుకైన ఒక యువ ఎమ్మెల్యే నా వేముల భాషమన్న సారథ్యంలో నా మాదిగల ఆత్మగౌరవ సభ వరంగల్ రవణను వికమిదికి రావాల్సిందిగా కోరుతా. కందుకూరి సోమన్నన్ మాదిగ దండోరం ఎంఆర్పి జెండేరం మందా కృష్ణ మాదిగరం మా గుండె బలమేరో అడుగు అడుగున తగ పడ్డగా దళిత జాతిని ఏకం చేసి మాదిగ దండోరం ఎంఆర్పి జెండే మాదిగ మహావీరులారాం ఆది జాంబౌని వారసులారా పెరుగని దీరులారా అశువులు బాసి రామరులారా ఊర్పున బడిసాటి పెద్దలు కొడుకులు అంతరానితనము బాధ చూసి కన్నాను ఎడబాసి ఆశలెన్నో నూరిపోసి
ఉన్న చరిత్రలను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెలను పోగు చేసి ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి మారుతుందని సాటినారా బిడ్డలో మాదిగా మావీరులారా మాదిగా మాది వారసులారా అంతర్గని తీరులారా అసువులు వాసిన మరులారా అక్క మహత్తరమైన పోరాటాలు నడిపిన నా నల్లగొండ జిల్లా, ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలిగిన నా నల్లగొండ జిల్లా మాదిగ దండోరా గుండె చప్పుడేసుకొని ఏ పోరాటమైనా ముందు నిలిచినటువంటి జెండా నాది. చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలే. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? సప్పుడేరు శైలి కట్టుకుని నిలబడతారు. ఏం చేయాలి? చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి, ఈ దేశాన్ని రాయాలి. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలి, ఈ దేశాన్ని రాయాలి. హలో, మీ గొంతు కలపాలి, మీ చప్పట్లు మోగాలి. అంటే స్టేజ్ మీద ఉన్నోళ్ళు కొడతలేరని అనుమానమా? మా అన్నలు కూడా కొడతారు. అన్న కొట్టురి గట్టిగా సప్పట్లు పాట అయిపోయింది. చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి, ఈ దేశాన్ని రాయాలి. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలి, ఈ దేశాన్ని రాయాలి. మా రోజులు రావాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాయాలి. బర్లను గొర్రెను కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రేత బండలు కొట్టే పేదోడు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. గాలి నడకల బాటలు, గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేను నడపాలి. అందుకే చెప్పిన కదా, పిడికడు మంది మానలే కూలీనాలు చేసుకునే వివేక్ వెంకట స్వామి మాల బిడ్డను పెళ్లి చేసుకోవాలి, కనీసం కోడల్ని కూడా చేసుకోవాలి. వీళ్ళు మాలల గురించి మాట్లాడతారు. వీళ్ళు మాలల మీద సిద్ధశుద్ధి ఉందట. ఓ సంపన్న మాలలారా, బాజాప్తుగా అంటాం, పేద మాలలు అనలేం, మాలలు పేద మాలలు. ఓ సంపన్న మాలలారా, వెన్ను పోటు మానుకోండిరా. ఓ సంపన్న మాలలారా, వెన్ను పోటు మానుకోండిరా. ఓ పేద మాలలారా, ఓ పేద మాలలారా, మనమంతా ఒక నాడు వర్గీకరణ న్యాయమని అన్నోళ్ళు, నాడు వర్గీకరణ న్యాయమని అన్నోళ్ళు నేడు పదవిప్పక నోళ్ళు మూసుకుండ్రు. సంఘాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు, సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు, సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు. పాలు దాగిన అమ్మరమ్మునే గుద్దిండ్రు, పాలకుల కాళ్ళ కీలు బొమ్మయ్యిండ్రు. ఓ సంపన్న మాలలారా, వెన్ను పోటు మానుకోండిరా. ఓ సంపన్న మాలలారా, వెన్ను పోటు మానుకోండిరా. మీ జాతి మా జాతి ఒక్కటేనన్నారు, దోసిన కాడికి అందుకొని తిన్నారు. దోసిన కాడికి అందుకొని తిన్నారు, దోసిన కాడికి అందుకొని తిన్నారు. అన్ని రంగాలలో వాట ఉందన్నారు, అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు. అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు, అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు. అట్లా ఇవాళ ఏ రంగం చూసుకున్నా కూడా
అనగదొక్కినటువంటి పరిస్థితి ఉంది. నేను మానమానాడు సంఘాలు నడిపించే పనిపాటలని నాయకులకు గుర్తు చేస్తా ఉన్నా. సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా ఒక్క సభ పెట్టండి. మీకు మానవతా దృక్పథం ఉంటే అనుకూలమైన సభ ఏబిసిడీలు కావాలా, మాలా మాదిగలు కలిసి ఉండాలనే సభలు పెట్టమంటా ఉన్న ఈ సభ ద్వారా, నల్లగొండ సభ ద్వారా ఏబిసిడీలు కావాలా, మాలా మాదిగలు కావాలి, 59 కులాలకు న్యాయం జరగాలి. అవునా కాదా? అవును. అటు కార్యక్రమం కోసమే వేముల వీరేశమన్న మొదలు పెట్టాడు. పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు. కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనమిస్తాయి, వాడకు పోతే దర్శనమిస్తాయి, వాడకు పోతే దర్శనమిస్తాయి. పడావు పడ్డ పందిరి తడకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి, గూడెం పోతే ఎదురుగా వస్తాయి, గూడెం పోతే ఎదురుగా వస్తాయి. ఆశతో చూసే అవ్వల కోసం, అవమానాలు పడ్డ అయ్యల కోసం, పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు, పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు. తరతరాలుగా ఎట్టిలో నలిగి కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు, కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు, కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు. కూటం పండ్రాయి కత్తి ఆరేలను సొంతాస్తులని మురిసిన పల్లెకు, సొంతాస్తులని మురిసిన పల్లెకు, సొంతాస్తులని మురిసిన పల్లెకు. తమ కుండల మెతుకులు లేకున్నా గాని, తమ కుండల మెతుకులు లేకున్నా గాని గుండెల నిండా ప్రేమలు ఉంటాయి. పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు, పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు. మళ్ళీ పాటనై మీ ముందుకు వస్తా. సభంత అయిపోయేదాకా దామన్నది, నరసింహులన్నది, మన యంగ్ డైనమిక్ వేముల వీరేశమన్న, సంపతన్న, వీళ్ళందరి యొక్క మాటలు, సామేలన్న యొక్క అందరి మాటలు మనం విన్న తర్వాతనే మనం ఇక్కడి నుంచి కదులుదాం. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించుకొని నల్లగొండ నుంచి పోదాం, వర్గీకరణను అమలు చేసుకుందాం. థ్యాంక్ యూ.